50 గ్రాములు ధనియాలు వేసుకోండి, 50 గ్రాములు మిరియాలు వేసుకోండి, 50 గ్రాములు జీలకర్ర వేసుకోండి, 50 గ్రాములు సాజీర వేసుకోండి, 10 బిర్యానీ ఆకులు వేసుకోండి, అనాస పువ్వు 50 గ్రాములు వేసుకోండి, పత్తర్ పువ్వు 20 గ్రాములు వేసుకోండి, జాతిపత్రి పువ్వు 10 గ్రాములు వేసుకోండి, జాజికాయలు 3 వేసుకోండి, దాల్చిన చెక్క 50 గ్రాములు వేసుకోండి, యాలకులు 20 గ్రాములు వేసుకోండి. ఎక్కువగా చేసుకోవాలంటే ఎలా చేసుకోండి, లేదా తక్కువలో చేసుకోవాలంటే 10 గ్రాములు 20 గ్రాములు కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా చేసుకుంటే మాత్రం పెద్ద కడాయిలో మాత్రం వేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్లు వేసుకున్న తర్వాత గ్యాస్ స్లోగా పెట్టి 20 నిమిషాల మాత్రం వేయించండి. వేయించిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి 1 by 1 మొత్తం అన్నీ వేసుకోండి. అలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ ఆడండి బాగా నలిగేలాగా. నలిగిన తర్వాత అది బాగా నలిగిందో లేదో ఒకసారి స్పూన్ తీసుకొని చూడండి, చెయ్యి గట్ట పెట్టుకోండి. బాగా నలిగింది అని తెలిస్తే మాత్రం బాగా నలిగిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ గిన్నెలో తీసుకున్న దాన్ని ఒక 50 నిమిషాలు మాత్రం గాలి తగలేలా చూడండి, ఎందుకంటే చల్లారాలి. చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసుకోండి మీరు.